వెల్కమ్ టు ఎన్ఎస్ పెస్ట్ కంట్రోల్ యాంటీ టర్మైట్ ట్రీట్మెంట్ రెటిక్యులేషన్ పైపింగ్ సిస్టమ్ అవైలబుల్. ఇక్కడ చూస్తున్న సైట్ మ్యోతి నగర్లో చేయడం జరిగిందండి. యాంటీ టర్మైట్ రెటిక్యులేషన్ పైపింగ్ సిస్టమ్ ఈసారి తెలుసా రిఫరెన్స్ ద్వారా కాల్ చేశారండి. చెదపురుగుల నివారణకు కొత్తగా నిర్మించే ఇళ్లలో యాంటీ టర్మైట్ రెటిక్యులేషన్ పైపింగ్ సిస్టమ్ ఏ దశలో వేయాలి, అవి ఎలా పనిచేస్తాయి వివరాలు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. ఫ్లోరింగ్లో టైల్స్ లేదా గ్రానైట్ వేయకముందే ఈ పైప్ లైన్ ఏర్పాటు చేసుకోవాలండి. ఈ పైపింగ్ సిస్టమ్ గోడల మధ్య ఉండే తేమను వినియోగించుకొని పనిచేస్తుంది. ఈ పైపులకు చిన్న చిన్న రంధ్రాలు ఉండడం వల్ల కెమికల్ అనేది సమానంగా వ్యాపిస్తుంది. పాత పద్ధతిలో మట్టిలో రంధ్రాలు చేసి కెమికల్ నింపేవారు. ఇది ఒకసారి మాత్రమే సాధ్యం అవుతుంది. కానీ పైపింగ్ సిస్టమ్ ద్వారా భవిష్యత్తులో ఎన్నిసార్లైనా ఫ్లోరింగ్ దెబ్బతినకుండా కెమికల్ నింపుకోవచ్చు. కెమికల్ యొక్క ప్రభావం సాధారణంగా 5 సంవత్సరాలు ఉంటుంది. మనం కావాలనుకున్న ప్రతి సంవత్సరం కెమికల్ రిఫిల్లింగ్ చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో కెమికల్ నేరుగా ఫ్లోరింగ్ కిందకి వెళ్తుంది కాబట్టి ఎలాంటి దుర్వాసన లేదా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మా సర్వీస్ మీకు కావాలనుకుంటే 8008609105కి కాల్ చేయండి. ఆల్ ఓవర్ హైదరాబాద్ అండ్ తెలంగాణ సర్వీస్ అవైలబుల్. సేపు ఈ వీడియో చూసినట్టయితే, నేను చెప్తున్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే, అర్థమైనట్టయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది. మీ సపోర్ట్ ఉన్నట్టయితే ఇట్లాంటి వీడియోస్ చాలా చేసి మీ ముందుకైతే తీసుకొస్తా. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకనంటే మనతో పాటు వాళ్ళు కూడా మంచి ఇల్లు కట్టుకోవడంలో హెల్ప్ అయింది కాబట్టి. మీరు ఈ విషయాన్ని మర్చిపోరు, లైక్ చేస్తారని నాకు తెలుసు. కాకపోతే లాస్ట్ వరకు చూసి మర్చిపోతారేమో అని చెప్పేసి ఇప్పుడే గుర్తు చేస్తున్నా. వీలైతే ఇప్పుడే లైక్ కూడా చేయండి. ఇంకొక విషయం, ఫ్యూచర్ లో ఇలాంటి వీడియోస్ చాలా మన ఛానల్లో ఉంటాయి. మీకు అవి మిస్ కావద్దు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆ పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కి అన్ని నోటిఫికేషన్స్ ఆన్ కూడా చేయండి.